ఏ యువకుడు యువతి నిరుద్యోగిగా ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాడా అధికారుల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన జాబ్ మేళా పాడా పీడీ శివరాం ప్రసాద్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్య పూర్తి చేసిన యువత తమ ప్రతిభకు తగిన ఉద్యోగాలు పొందేందుకు ఇటువంటి జాబ్ మేళాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించి పిఠాపురం నియోజకవర్గాన్ని ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా స్థానికంగానే అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి వచ్చిన ఏ విద్యార్థి ఆకలితో ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశం మనకి సాయంత్రానికి ఎవరు ఎన్నికయ్యారు అనేది ఇక్కడికి వచ్చిన కంపెనీలు కూడా చాలా మంచి కంపెనీలు, ఇండస్ట్రియల్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అలాగే నర్సెస్లో కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఫిష్ సంబంధించి ఇలాంటి అన్ని రకాల హార్టికల్చర్, మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, అన్ని రకాల కంపెనీలు మంచి మంచి కంపెనీలు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళు సక్సెస్ సాధించాలని చెప్పేసి మా నాయకులు, మా జనసేన పార్టీ అధ్యక్షులు అందరూ పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. ఎందుకంటే మనకి కుటుంబానికి దగ్గరగానే పిల్లలు ఉండాలి అన్న ఒక గొప్ప ఆలోచన నుంచి ఈ మెగా జాబ్ మేళా పిఠాపురంలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలోని కంపెనీలోని ఉద్యోగాలు తల్లిదండ్రులు పిల్లలు దగ్గరగా ఉంటారు అని ఒక మంచి ఆలోచన మన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఆ విధంగానే మెగా జాబ్ ఈ అవకాశాన్ని వీళ్ళు నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ హబ్ కూడా పాలిటెక్నిక్ కాలేజ్ మన స్కిల్స్ ఏ రంగాల్లో మనం రాణించాలనుకున్నాము దానికి సంబంధించిన ఇక్కడ వాళ్ళకి సలహాలు కానీ వాళ్ళకి ట్రైనింగ్ కానీ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకుని వాళ్ళు వాళ్ళ రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా జనసేన నాయకులందరి తరఫున, విధమైనందరి తరఫున, సమితులందరి తరఫున, ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ కూడా ఆదరిస్తున్నాను. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్స్ అధికారుల యొక్క ఆధ్వర్యంలో పాడా పీడీ గారి యొక్క నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువకులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేలాగా చూడాలనేటువంటి ఏదైతే సదుద్దేశం ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కూడా మరి ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. దానికి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి 28 కంపెనీలు రావడం జరిగింది. దాంట్లో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి డిబిస్ కానీ, లైఫాసిస్ కంపెనీ కానీ, అలాగే టెక్ మహీంద్రా నుంచి యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్, ఇలా చూసుకుంటే అన్నీ కూడా చాలా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీలు కానివ్వండి, 28 కంపెనీలు రావడం జరిగింది. ఈ కంపెనీలు అందరూ కూడా
ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎన్రోల్ రిజిస్టర్ చేసుకున్నారో వారిని ఇంటర్వ్యూ చేసుకుని సామర్థ్యం ఉన్నటువంటి వారందరినీ కూడా ఈరోజు ఉద్యోగాల్లో తీసుకోవాలని నిర్ణయించడం, దానికి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఏ విద్యార్థులకు కూడా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో వారందరికీ కూడా మరి మధ్యాహ్నం కూడా ఒక లంచ్ ఏర్పాటు చేయమంటాం. అలాగే వారందరికీ కూడా ఎక్కడ ఇంటర్వ్యూలో అభద్రతకు గురి కాకుండా ఫెసిలిటేటర్స్ కూడా ఏర్పాటు చేయడం, డౌట్స్ ఉంటే వారి దగ్గర తెలుసుకుని ఇంటర్వ్యూకి హాజరయ్యే విధంగా, అలాగే వచ్చినటువంటి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి అభ్యర్థి ఒకే కంపెనీ కాకుండా 2-3 కంపెనీలు కూడా ఇంటర్వ్యూ చేయించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఇది చాలా చక్కటి కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం చదువుకున్నటువంటి ప్రతి యువకుడు మరి ఏదో ఒక ఉద్యోగంలో స్థానం సంపాదించి వారి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తారో వారందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన స్థానిక శాసనసభ్యులు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి ఇంత చక్కగా మరి పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దీనికి పడ అధికారులు కానీ స్థానిక ఎంపీడీఓస్ కానీ మరి ఈ పాలిటెక్నిక్ మరి ప్రిన్సిపల్స్ కానీ అందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని సమర్పిస్తున్నాం. దాకా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 1000 మందికి కూడా ఎక్కడ అసౌకర్యం గురి కాకుండా మరి వారందరికీ కూడా ఎండ ఎక్కువగా ఉంది, వాటర్ ప్యాకెట్స్ కానీ బట్టల ప్యాకెట్స్ కానీ వారికి కూలర్స్ పెట్టడం కానీ వారికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కానీ ఒక బ్యాగ్, ఇవన్నీ కూడా అధికారుల దగ్గరుండి ఒక ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అధికారుల దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు ఎవరికి ఇబ్బంది రాకుండా దాని దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది.